Okay, well, hello everyone, welcome back. Welcome to the current affairs of 26th October 2021. Let's have the first one. Austria National Day 2021 is observed on. ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామండి? ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ అక్టోబర్ 26th. బేసిక్లీ ఇది వరకు వరల్డ్ వార్ 2 ఆ టైం జరిగినప్పుడు వరల్డ్ వార్ 2 జరిగిపోయిన తర్వాత 4 ప్రావిన్సెస్గా డివైడ్ అయిపోయినాయి. మేజర్ ఫోర్సెస్ వచ్చేసి ఒకటి సోవియట్ యూనియన్, అదేవిధంగా యుఎస్, యూకే అండ్ ఫ్రాన్స్. ఇట్లా 4 డివైడ్ అయిపోయిన తర్వాత ఈ ఆస్ట్రియా రీజియన్లో కూడా మళ్ళీ డివిజన్స్ అన్నవి సంభవించాయి. ఈ ఆస్ట్రియా అన్నటువంటిది యూరోపియన్ యూనియన్లో ఒక భాగంగా ఉన్నది. ఆస్ట్రియా రీజియన్ అన్నటువంటిది ఇప్పటికీ కూడా దాంట్లోనే భాగంగా ఉంది. అయితే ఉన్నటువంటి ఒక కాన్ఫ్లిక్ట్ ఏంటి అని అంటే, ఈ యూరోపియన్ యూనియన్ నుంచి EU నుంచి బయటికి వచ్చేయాలా లేదు అని అంటే కొలైడ్గానే ఉండాలా, జాయింట్గానే ఉండాలా అని చెప్పేసి చాలా చాలా సార్లు దీని గురించినటువంటి వ్యాఖ్య వచ్చింది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ స్టిల్ దే ఆర్ ఇంటాక్ట్. ఆ విధంగా ఈ ఆస్ట్రియా డే వరల్డ్ వార్ 2 అయిపోయిన తర్వాత సంభవించినటువంటి అంటే ఎదురైనటువంటి పరిస్థితులు కానీ, అక్కడ ఉన్నటువంటి ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఏర్పడటం, ఇలాంటి వీటన్నిటి గురించినటువంటి కంప్లీట్ వాళ్ళకి ఒక తరహా ఇండిపెండెన్స్ వచ్చిన దానిని వాళ్ళు వరల్డ్ వార్ 2 తర్వాత చోటు చేసుకున్నటువంటి అంశాలు, అంటే వరల్డ్ వార్ 2 టైంలో వాళ్ళు ఫేస్ చేసినటువంటి అంశాలు అవ్వచ్చు, లేదనంటే తర్వాత వాళ్ళ స్థితిగతులు మెరుగుపడడం అవ్వచ్చు, వాటన్నిటి గురించి విశ్లేషించుకుంటూ ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు నేషనల్ డే ఈ డేనా సెలబ్రేట్ చేస్తారు. దట్ ఈస్ ద ప్రామినెన్స్ ఆఫ్ దిస్ డే అండి. ఆస్ట్రియా క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమేమి ఉన్నాయి? Those are Vienna and the currency is euro. These are capital and currency. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే అక్టోబర్ 31st వచ్చేసి వాట్ ఈస్ ద ప్రామినెన్స్ ఆఫ్ దిస్ డే అండి. నేషనల్ లెవెల్లో మనం ఏక్తా దివస్ అన్నటువంటి దాన్ని సెలబ్రేట్ చేస్తాం. దట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ నేషనల్ యూనిటీ డే. ఏక్తా దివస్ అనేది ఎవరి బర్త్ యానివర్సరీ సందర్భంగా సెలబ్రేట్ చేస్తామంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈయన బర్త్ యానివర్సరీ సందర్భంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 31st ఏక్తా దివస్ ఆర్ నేషనల్ యూనిటీ డే అన్నటువంటి దాన్ని సెలబ్రేట్ చేస్తాం. దట్ ఈస్ ద ప్రామినెన్స్. అక్టోబర్ 5th వచ్చేసి వాట్ ఈస్ ద ప్రామినెన్స్ అండి? వరల్డ్ టీచర్స్ డే is celebrated on October 5th, where as September 5th వచ్చేసి నేషనల్ లెవెల్లో టీచర్స్ డేని సెలబ్రేట్ చేస్తాం. అదేవిధంగా అక్టోబర్ 8th వచ్చేసి వాట్ ఈస్ ద ప్రామినెన్స్ అండి? IAF ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ అక్టోబర్ 8th. అక్టోబర్ 24th గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి. దట్ ఈజ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ డిప్లొమాట్స్. రీసెంట్గా 5th ఇంటర్నేషనల్ డే ఆఫ్ డిప్లొమాట్స్ ని మనం సెలబ్రేట్ చేసుకున్నాం. దాని గురించి కూడా వీ హ్యావ్ ఆల్రెడీ dealt in the previous classes. Clear, right? Next one. Which of the following city has bagged the city with the most sustainable transport system award by Ministry of Housing and Urban Affairs? What is that city and దట్ ఈజ్ కొచ్చి. కేరళలో ఉన్నటువంటి ఈ కొచ్చి సిటీ, దీనికి గాను మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళు ఇచ్చేటువంటి ఈ అవార్డ్, బేసిక్లీ ట్రాన్స్పోర్టేషన్ అవార్డు దేనికి లభించింది అని అంటే కొచ్చిలో ఉన్నటువంటి కొచ్చి ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అవ్వచ్చు, అదేవిధంగా కొచ్చి వాటర్ సిస్టమ్ అవ్వచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు, అంటే ఆ కేరళ స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి బైండ్ అయి ఉండడం కానీ, అదేవిధంగా వేరే యూటీస్కి కనెక్షన్ని చాలా క్లియర్గా, అదేవిధంగా అందరికీ అందుబాటులో ఉండేటువంటి విధంగా వాళ్ళు రూపొందించినటువంటి విధానానికి గాను మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళు కొచ్చికి ఈ స్థితిగతులన్నింటినీ చూసి ఈ అవార్డుని అందజేశారు. ఆ విధంగా ఇది మాత్రమే కాదండి, అండ్ ఇంకా ఈ అవార్డు ద్వారా వీళ్ళు ఏం ఆశిస్తున్నారంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఆటోమొబైల్స్లో ఫర్మ్స్, ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు కూడా ఫర్మ్స్, ఇక్కడ కొచ్చిలో ఫర్మ్స్ని ఏర్పాటు చేయొచ్చు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో. సో దట్ ఇంకా ఇది మాత్రమే కాదు, కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ప్లేస్లో రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ వాటిని కూడా యూజ్ చేసి గ్రీన్ ఎనర్జీ అన్నటువంటి దానిని కూడా, గ్రీన్ ఎనర్జీని కూడా ఎక్కువగా ఎన్హాన్స్ చేయాలి అన్నటువంటి దాని గురించినటువంటి చర్చలు ఈ కొచ్చి ఈ అవార్డు లభించిన తర్వాత దాని గురించినటువంటి చర్చలు కూడా విశేషంగా చెప్పవచ్చు. ఈ విధంగా రీసెంట్గా ఈ అవార్డు అనేది లభించింది. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, దీనికి యూనియన్ మినిస్టర్గా ఎవరున్నారండి? హర్దీప్ సింగ్ పూరి. అండ్ దిస్ అవార్డ్ విల్ బి ప్రెజెంటెడ్ ఇన్ న్యూఢిల్లీలో ఈ అవార్డు అన్నటువంటిది అందజేయనున్నారు దీనికి. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్. Who among the following has become the first black woman to win the Peace Prize of the German Book Trade 2021? Who is she? సిసి దంగడంగా. ఈవిడకి రీసెంట్గా, అంటే బేసిక్లీ షీ ఈజ్ ఫ్రమ్ జింబాంబే రీజియన్ నుంచి ఈవిడ నావెలిస్ట్గా ఉన్నారు. నాట్ ఓన్లీ నావెలిస్ట్ బట్ ఆల్సో డైరెక్టర్ ఫర్ సర్టెన్ ఫిల్మ్స్ టు.
నావెలిస్ట్. ఆవిడ నావెల్స్ అండ్ ఆవిడ ఫిల్మ్స్ త్రూ ఆవిడ ఎక్కువగా ప్రజలందరికీ పోర్ట్రే చెయ్యాలి అనుకున్నటువంటి అంశం ఏంటి అనంటే, వీటి త్రూ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అన్నటువంటిది ఎంత ఇంపార్టెంట్. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అవ్వచ్చు, వాళ్ళ ఆ సిటిజన్స్ యొక్క రైట్స్, అదేవిధంగా రేషియల్ డిస్క్రిమినేషన్, వీటన్నిటి పట్ల ఆవిడ రైటింగ్స్ త్రూ, అదేవిధంగా ఆవిడ ఫిల్మ్స్ త్రూ ఎక్కువగా పోర్ట్రే చేశారు. ఆ విధంగా శాంతియుతంగానే ఆవిడ చేసినటువంటి చర్యలకి ఈ జర్మన్ బుక్ ట్రేడ్ అన్నటువంటిది ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద పీస్ ప్రైజెస్ ఇన్ ద వరల్డ్. ఈ పీస్ ప్రైజ్ని రీసెంట్గా ఫస్ట్ బ్లాక్ ఉమెన్ ఈవిడ జింబాబ్వే నుంచి మొట్టమొదట, అంటే ఈ తరహా ప్రైజ్ని అందుకోవడం ఈ రీజియన్ నుంచి స్పెసిఫిక్గా ఫర్ ద ఫస్ట్ టైం. జింబాబ్వే క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమేమి ఉన్నాయండి, దోస్ ఆర్ హరారే అండ్ ద కరెన్సీ ఈజ్ జింబాబ్వేయన్ డాలర్, క్యాపిటల్ అండ్ కరెన్సీ. అదేవిధంగా ఈవిడ రాసినటువంటి ఇది వరకు ఆవిడ లిటరేచర్కి గాను పెన్ పింటర్ ప్రైజ్, అదేవిధంగా అండ్ డిఫరెంట్ అవార్డ్స్ కూడా ఈవిడకి లభించాయి. ఆ విధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఆల్రెడీ ఎక్లైమ్డ్ ఆథర్గా ఆవిడ గుర్తింపు పొందినటువంటి మహిళగా పేర్కొనవచ్చు ఈవిడ్ని. రైట్, నెక్స్ట్ వన్. See, who among the following has launched a new market segment, that is Green Day Ahead Market? Who is it? R.K. Singh. Basically, R.K. Singh వచ్చేసి is the Minister of New and Renewable Energy మినిస్టర్ అండి. అయితే ఇక్కడ బేసిక్లీ ఈ కాన్సెప్ట్ ఏంటి అని అంటే, గ్రీన్ డే అహెడ్ మార్కెట్ అన్నటువంటిది మనకున్నటువంటి ఎనర్జీ సోర్సెస్లో ఎస్పెషల్లీ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, దానినే గ్రీన్ ఎనర్జీ అని కూడా అంటాం. ఈ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఏదైతే ఉందో దీనిని డిస్కమ్స్, అంటే ఈ డిస్ట్రిబ్యూటివ్ కంపెనీస్ ఉంటాయి కదండి, డిస్కమ్స్, అదేవిధంగా ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసేటువంటి కంపెనీస్, ఎలక్ట్రిసిటీ జనరేటింగ్ కంపెనీస్, అండ్ దానితో పాటుగా జనరేట్ అయినటువంటి ఎలక్ట్రిసిటీని డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి కంపెనీస్, డిస్కమ్స్, ఈ రెండు కూడా డే అహెడ్ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీని కొనుక్కునేటువంటి, అంటే బై చేయొచ్చు, అదేవిధంగా సెల్ చేయొచ్చు, ఒక మార్కెట్ అన్నటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, నేనే ఒక ఫార్మర్ అనుకోండి, నా దగ్గర ఆల్రెడీ సోలార్ గ్రిడ్ త్రూ నేను సోలార్ పవర్ని కన్సర్వ్ చేసి పెట్టాను. నాకు సరిపోయిన తర్వాత ఇంకా ఎక్సెస్ సర్ప్లస్ అమౌంట్లో సోలార్ పవర్ అన్నటువంటిది ఉంది. నేను దాన్ని ఏం చేస్తాను, గ్రిడ్ రూపంలో దాన్ని సేవ్ చేసి దాని తర్వాత ఇలాంటి మార్కెట్స్ ఏమన్నా ఉన్నప్పుడు వాళ్ళకి నేను అమ్ముకోవచ్చు. ఈ విధంగా చాలామంది బెనిఫిట్ అవ్వచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అని అంటే, ఈ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ దట్ ఈస్ నథింగ్ బట్ గ్రీన్ ఎనర్జీని మనం ప్రమోట్ చేయాలి అని చెప్పేసి ఆల్రెడీ ఎలక్ట్రిక్ వెహికల్స్ని చాలా స్టేట్స్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తూనే ఉన్నాయి. ఇండియన్ రైల్వేస్ అయితే 2030 వరకే కంప్లీట్గా ఇండియన్ రైల్వేస్ని జీరో కార్బన్ న్యూట్రాలిటీని చేపట్టాలి అని 2030 వాళ్ళు టార్గెట్ సెట్ చేసుకున్నారు. ఆ విధంగా ఒక్కొక్క రంగం ఒక్కొక్క టార్గెట్ని సెట్ చేసుకుంది. మన భారతదేశం కూడా మనం గ్రీన్ ఎనర్జీని కంప్లీట్ ఈ కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ప్లేస్లో గ్రీన్ ఎనర్జీని ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటున్నాం. ఆ డ్రీమ్ని త్వరగా అచీవ్ అవ్వడం కోసం ఇది కూడా ఒక మనకి ఇనిషియేటివ్గా పనిచేస్తుంది అని చెప్పేసి పేర్కొన్నారు రీసెంట్గా. క్లియర్, రైట్, నెక్స్ట్ వన్. Which of the following film has been conferred the Rajat Kamal Award as the best regional feature film at the 67th National Film Award? What is that film అండి? దట్ ఈస్ ఏఈ కోనా. ఈ ఫిల్మ్ అన్నటువంటిది బేసిక్లీ దిస్ ఈజ్ ఇది డాక్యుమెంటరీ తరహా ఫిల్మ్ అనుకోవచ్చండి, బట్ నాట్ ఎగ్జాక్ట్లీ డాక్యుమెంటరీ ఫిల్మ్, కాకపోతే మణిపూర్కి చెందినటువంటి మణిపూరి ఫిల్మ్. అట్లా రీజన్ వైజ్ కూడా, లాంగ్వేజ్ వైజ్, రీజన్ వైజ్. అండ్ దీంట్లో ఈ కేటగిరీస్ ఎట్లా డివైడ్ చేస్తారనంటే, వన్ థింగ్ ఫీచర్ ఫిల్మ్స్, అదేవిధంగా నాన్ ఫీచర్ ఫిల్మ్స్ అని చెప్పేసి డివిజన్స్ ఉంటాయి. దీంట్లో కూడా స్వర్ణ కమల్ ఉంటుంది, రజత్ కమల్, 2 వెరైటీస్ ఆఫ్ అవార్డ్స్ ఉంటాయండి. స్వర్ణ కమల్ అంటే ఏంటి అని అంటే గోల్డెన్ లోటస్. మీకు ఎగ్జామ్లో ఇది కూడా అడగవచ్చు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్, నేషనల్ అవార్డ్స్లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ గెలుచుకున్న వ్యక్తికి ఇచ్చేటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి రివార్డ్ ఏంటి అని అంటే దట్ ఈస్ స్వర్ణ కమల్, గోల్డెన్ లోటస్. స్వర్ణ అంటే గోల్డెన్, అదేవిధంగా కమల్ అంటే లోటస్. అదేవిధంగా రజత్ కమల్ అంటే ఏంటి అని అంటే సిల్వర్ లోటస్. రజత్ అని అంటే సిల్వర్ అండి, స్వర్ణ అంటే గోల్డెన్ లోటస్. దాంట్లో కూడా కేటగిరీస్ ఉంటాయి. ఫీచర్ ఫిల్మ్స్లో స్వర్ణ కమల్, రజత్ కమల్ ఉంటుంది. నాన్ ఫీచర్ ఫిల్మ్స్లో కూడా కొన్ని కేటగిరీస్ ఉంటాయి. దాంట్లో కూడా స్వర్ణ కమల్, రజత్ కమల్ని అందజేస్తారు. ఈ విధంగా ఈ 67th ఫీచర్ నేషనల్ అవార్డ్స్, దీని గురించి మనం నిన్న ఆల్రెడీ డిస్కస్ చేసాం. దీంట్లో
అన్ని మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రీజియన్స్ అదేవిధంగా డిఫరెంట్ లాంగ్వేజెస్ అన్నిట్లో కూడా ఈ అవార్డ్స్ని అందజేస్తారు. అయితే రీసెంట్గా 2021లో ఎక్కువ అవార్డ్స్ గెలుచుకున్నటువంటి నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్నటువంటి ఫిల్మ్ ఏదండి అని అంటే దాట్ ఈజ్ మలయాళం ఫిల్మ్ అయినటువంటి మరక్కర్ ఫిల్మ్కి 3 అవార్డ్స్ అన్నవి లభించాయండి. ఆ విధంగా అది హైయెస్ట్ అవార్డ్స్ గెలుచుకున్నటువంటి ఫిల్మ్గా రూపొందింది. 3 అవార్డ్స్ అనేవి ఏ రీజియన్స్కి ఇచ్చారు అని అంటే దీనికి సంబంధించి బెస్ట్ కాస్ట్యూమ్ అవార్డు లభించింది, స్పెషల్ ఎఫెక్ట్స్ ఆ కేటగిరీలో అవార్డు లభించింది, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఈ 3 కేటగిరీస్లో మరక్కర్ అన్నటువంటి మలయాళం మూవీ దాంట్లో యాక్టర్ ఎవరండి, మోహన్ లాల్ ఈ ఫీచర్ ఫిల్మ్లో యాక్ట్ చేశారు. మరక్కర్ అన్నటువంటి ఫిల్మ్కి ఎక్కువ నెంబర్ ఆఫ్ అవార్డ్స్ వచ్చాయి, టోటల్గా 3 అవార్డ్స్ వచ్చాయి. ఈ 3 కేటగిరీస్లో అవార్డ్స్ అన్నవి లభించాయి. ఫీచర్ ఫిల్మ్, నాన్ ఫీచర్ ఫిల్మ్స్. అదేవిధంగా నాన్ ఫీచర్ ఫిల్మ్లో ఏ ఫిల్మ్కి అవార్డు లభించిందండి అని అంటే యాన్ ఇంజనీర్డ్ డ్రీమ్ అన్నటువంటి మూవీకి నాన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో అవార్డు అన్నటువంటిది లభించింది. ఆల్రెడీ నేను క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. బెస్ట్ యాక్టర్ అవార్డు ఎవరికి వచ్చిందండి, మన మనోజ్ బాజ్పేయి గారికి భోన్స్లే సినిమాకి గాను మూవీకి గాను ఆయనకి అవార్డు లభించింది. బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు ఎవరికి లభించింది, కంగనా రనౌత్ ఫర్ మణికర్ణిక మూవీకి అవార్డు లభించింది. ఇట్లా డిఫరెంట్ ఇంకా మ్యూజిక్ డైరెక్టర్స్, సాంగ్ రైటర్స్, స్క్రీన్ ప్లే, ఇట్లా సపోర్టింగ్ యాక్ట్రెస్, ఇట్లా డిఫరెంట్ రోల్స్కి అవార్డ్స్ని అందజేశారు. అండ్ వన్ మోర్ మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఎవరికి లభించిందండి, రజనీకాంత్ గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేటువంటిది లభించింది. దాంట్లో భాగంగానే ఆయనకి స్వర్ణకమల్ని అందజేశారు, గోల్డెన్ లోటస్ని. ఈ విధంగా ఈ అవార్డ్స్ అన్నీ కూడా ఏ ఇయర్ ఫిల్మ్స్కి సంబంధించినటువంటి అవార్డ్స్ అండి అంటే 2020లో జరగాల్సినటువంటి నేషనల్ ఫిల్మ్ అవార్డ్సే కోవిడ్ వల్ల పోస్ట్ పోన్ అయ్యి 2021లో అందజేశారు. డూ రిమెంబర్ 2019 ఆ సంవత్సరం నాటి అవార్డ్స్. ఎప్పుడైనా సరే నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఇచ్చారు అని అంటే ఆ ముందు ప్రీవియస్ ఇయర్లో జరిగినటువంటి ఆ ఫిల్మ్స్లో అవార్డ్స్ని లెక్కించి ఇస్తూ ఉంటారు. ఆ విధంగా 2020లో ఇవ్వాల్సింది 2021లో ప్రజెంట్ చేశారు. ఎవరు ప్రజెంట్ చేశారని అంటే వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు ఈ అవార్డ్స్ని అందజేశారు. రైట్, నెక్స్ట్ వన్, విచ్ స్టేట్ హ్యాస్ బికమ్ ఫస్ట్ స్టేట్ టు ఇంపోజ్ స్టాక్ లిమిట్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్? వాట్ ఈస్ దట్ స్టేట్ అండి? ఇట్ ఈస్ ఉత్తరప్రదేశ్. క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏముందండి, దాట్ ఈజ్ లక్నో. అండ్ ఉత్తరప్రదేశ్ స్టేట్కి సీఎంగా సర్వ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు, యోగి ఆదిత్యనాథ్. హీ ఈజ్ సర్వింగ్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. అయితే ఇక్కడ బేసిక్లీ ఇక్కడ డిస్కషన్ వచ్చేసింది ఏంటి అని అంటే ఈ ఆయిల్స్ని స్టాక్ చేసేటువంటి ప్రక్రియ ఎందుకు చేపట్టారు అనంటే మన సెంట్రల్ గవర్నమెంట్ టోటల్గా 23 స్టేట్స్తో సంప్రదింపులు జరిపి ఈ ఆయిల్ స్టాక్స్ అన్నటువంటి వాటిని ఇక్కడ జనరల్గా దీపావళి సమయం అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే యాజ్ ఇట్ ఈస్ అ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్, మనందరికీ తెలుసు వీటన్నిటిని వెలిగించాలి అని అంటే ఆయిల్ అవసరం ఉంటుంది, ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి పీపుల్ ఎక్కువగా ఆయిల్ని కన్జ్యూమ్ చేస్తుంటారు. దానితో పాటుగా ఇంకా ఎడిబుల్ థింగ్స్ ఆర్ డిఫరెంట్. అలా కాకుండా వీటికి యూజ్ చేసేటువంటి ఆయిల్స్ వాటన్నిటిని కూడా ఈ ఆయిల్ ట్రేడర్స్ ఏం చేస్తారు అని అంటే పండగ ముందు వరకు స్టాక్ని అందుబాటులో ఉంచకుండా ఉన్నటువంటి స్టాక్ని పైలప్ చేసి వాళ్ళతో పాటు ఉంచేస్తారు. సో దాట్ పండగ ముందు రోజు ఒక 2 days బిఫోర్ హ్యాండ్ ఏం చేస్తారు అని అంటే డిమాండ్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఆ టైంలో ఉన్నటువంటి ఆయిల్ స్టాక్స్ని వాళ్ళు రిలీజ్ చేస్తారు. అది కూడా ఎందుకండి అనంటే హై ప్రైస్తో వాళ్ళు అమ్మవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళ దగ్గర ఆల్రెడీ స్టాక్స్ ఉంటాయి, కొరత ఏం లేదు. అయినప్పటికీ కూడా స్టాక్స్ని పైలప్ చేసి పక్కన పెట్టేసి కావాలని చెప్పేసి వాంటెడ్లీ హై ప్రైజెస్కి అమ్మవచ్చు, డిమాండ్ ఎక్కువ ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఆ రకంగా చేస్తారు. కానీ ఈసారి అలా జరగడానికి వీలు లేదు అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ముందే 23 స్టేట్స్తో సంప్రదింపులు జరిపి అన్ని స్టేట్స్లో కూడా ఉన్నటువంటి ఫుడ్ అండ్ సప్లై డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ని పాస్ చేయండి అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చింది. అయితే దాంట్లో ఆ ఆర్డర్స్లో భాగంగానే ఉత్తరప్రదేశ్ అన్నటువంటిది ఫస్ట్ స్టేట్ ఈ విధంగా నోటీస్ని ఇష్యూ చేసినటువంటి మొట్టమొదటి స్టేట్ ఏదండి అంటే ఉత్తరప్రదేశ్. దాంతో పాటుగా హర్యానా, మధ్యప్రదేశ్, గుజరాత్ ఇవన్నీ కూడా నోటీస్ రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నాయి. కాకపోతే మొట్టమొదటి స్టేట్గా ఏది నోటీస్ రిలీజ్ చేసిందండి, ఉత్తరప్రదేశ్ స్టేట్ వచ్చేసి మొట్టమొదటి
నోటీస్ని రిలీజ్ చేసింది. ఈ విధంగా ఎవరైనా పైలప్ చేసి ఎక్కువ ప్రైస్కి అమ్ముతున్నట్టు తెలిసింది అని అంటే వాళ్ళ పట్ల కఠినంగా చర్యలు ఉంటాయని కూడా చెప్పారు. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. రీసెంట్లీ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ యాజ్ ఉజ్బెకిస్తాన్ ప్రెసిడెంట్? ఎవరిని అపాయింట్ చేశారండి? ఇట్ వాజ్ షౌకత్ మిర్జియోయేవ్. ఈయన ఇది వరకు ఆల్రెడీ ఉజ్బెకిస్తాన్ అన్నటువంటి దానికి ఇది వరకు ప్రెసిడెంట్గా సర్వ్ చేశారు. దిస్ ఈజ్ హిజ్ సెకండ్ టర్మ్. రెండోసారి కూడా 80.1% ఓట్స్తో ప్రెసిడెంట్గా నిలిచారు. ఈయన ఇంప్లిమెంట్ చేసినటువంటి స్ట్రాటజీ ఏంటి అని అంటే, ఆల్రెడీ ఇది వరకు ఆయన రూలింగ్ పీరియడ్ అప్పుడు ఏ విధంగా జరిగింది అదంతా చూశారు. దాని తర్వాత దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈయన ఏం చేశారంటే క్యాంపెయిన్ అప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి థింగ్స్నే అమలు చేస్తాం, ఇంకా ఇంప్రూవ్ చేసి మరీ అమలు చేస్తామని చెప్పేసి కంటిన్యూ చేస్తామని ఈయన హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగానే ఆల్రెడీ ఆయన అడ్మినిస్ట్రేషన్ని చూశారు కాబట్టి 80.1% ఓట్స్తో ఈయన్ని అంత శాతం మంది ఓట్స్తో ఈయన్ని గెలిపించారు. అదేవిధంగా ఉజ్బెకిస్తాన్ క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమేమున్నాయండి? దోస్ ఆర్ తాష్కెంట్ అండ్ ద కరెన్సీ ఈజ్ సోమ్. అండ్ ఈయన పార్టీ వచ్చేసి లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి. వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే షేక్ హసీనా, షీ ఈజ్ సర్వింగ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ అండి? దట్ ఈస్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమేమి ఉన్నాయి? దోస్ ఆర్ ఢాకా అండ్ ద కరెన్సీ ఈజ్ టకా. అదేవిధంగా స్కాట్ మారిసన్ వచ్చేసి ఆస్ట్రేలియాకి పిఎంగా సర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి. ఆస్ట్రేలియా క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమేమి ఉన్నాయండి? దోస్ ఆర్ క్యాన్బెరా అండ్ ద కరెన్సీ ఈజ్ ఆస్ట్రేలియన్ డాలర్. అదేవిధంగా ఇస్మాయిల్ సబ్రీ యాకూబ్, ఈయన రీసెంట్గా మలేషియాకి పిఎంగా అపాయింట్ అయ్యారు. మలేషియా క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమేమి ఉన్నాయండి? దోస్ ఆర్ కౌలాలంపూర్ అండ్ ద కరెన్సీ ఈజ్ మలేషియన్ రింగిట్. అదేవిధంగా నఫ్తలి బెన్నెట్ రీసెంట్గా ఇజ్రాయెల్కి ప్రైమ్ మినిస్టర్గా సర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి. ఇజ్రాయెల్ క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమేముందండి? జెరూసలం అండ్ ద కరెన్సీ ఈజ్ ఇజ్రాయలీ షెకెల్. దీస్ ఆర్ సెవరల్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ రిలేటెడ్ టు దిస్. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. See who has launched India's first voice-based social media named Hoote. ఎవరు లాంచ్ చేశారండి రీసెంట్గా? రజనీకాంత్ ఈ హూటే అన్నటువంటి దాన్ని లాంచ్ చేశారు. బేసిక్ థింగ్ ఇక్కడ దీనిని డెవలప్ చేసినటువంటి దీని యొక్క డైరెక్టర్స్ ఎవరండి అని అంటే రజనీకాంత్ కూతురు అయినటువంటి సౌందర్య విఘ్నేష్. ఈవిడతో పాటు ఆమ్టెక్స్ సిఇఓ అయినటువంటి సన్నీ పోకల, వీళ్ళిద్దరూ కలిసి దీనిని ఫౌండ్ చేశారు. రీసెంట్గా ఈ సోషల్ మీడియా వాయిస్ బేస్డ్ సోషల్ మీడియా యాప్ అంటే ఏంటి అని అంటే మనకు ఆల్రెడీ చాలా సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దాట్ మొట్టమొదటిసారిగా ఇక్కడ దీంట్లో 60 సెకండ్స్ డ్యూరేషన్ కలిగినటువంటి వాయిస్ బేస్డ్ మనం ఏమైతే చెప్పాలనుకుంటున్నామో ఓన్లీ మన వాయిస్తో 60 సెకండ్స్ డ్యూరేషన్ ఉన్నటువంటి వాయిస్ రికార్డింగ్స్ అన్నీ కూడా దీని త్రూ అప్లోడ్ చేయొచ్చు. జస్ట్ లైక్ ఇట్లనే ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అలానే. కాకపోతే ఇక్కడ ఏంటి అని అంటే ఎంటైర్గా వాయిస్ బేస్డ్ థింగ్స్ కూడా ఉంటాయి. దాని యొక్క డ్యూరేషన్ వచ్చేసి 60 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. ఇది అర్లియర్ సౌందర్య విఘ్నేషన్ ఒక ఫిల్మ్ షూటింగ్లో ఉన్నప్పుడు రజనీకాంత్ గారు ఆవిడకి వాయిస్ మెసేజ్ పంపినప్పుడు ఆ వాయిస్ మెసేజ్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం ఇలాంటిది ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది అని కొత్తగా ఇన్నోవేటివ్గా ఆలోచించి ఈ హూటే అన్నటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. హూటే అన్నటువంటి దానికి అర్థం ఏంటండి అని అంటే ఇది ఔల్ యొక్క సౌండ్, ఔల్ చేసేటువంటి సౌండ్, అది కూడా ఎస్పెషల్లీ వైట్ ఔల్ చేసేటువంటి సౌండ్ అండి. వైట్ ఔల్ని జనరల్గా మనం గుడ్లగూబలు అని అంటే ఇట్స్ అ సైన్ ఆఫ్ నెగటివిటీ ఆ విధంగా చూస్తారు చాలా వరకు. కాకపోతే వైట్ ఔల్ అన్నటువంటిది ఇట్ ఈస్ అ సైన్ ఆఫ్ విజ్డమ్, ఇది విజ్డమ్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుందట. అందుకోసం అని చెప్పేసి ఆ వైట్ ఔల్ యొక్క సౌండ్ హూటే అన్నటువంటి దానినే దృష్టిలోకి తీసుకొని ఈ సోషల్ మీడియా వాయిస్ బేస్డ్ సోషల్ మీడియాకి ఆ పేరుని పెట్టారు. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. రేడియో ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ సిస్టమ్ ఇనాగ్యురేటెడ్ ఎట్, ఎక్కడ ఇనాగ్యురేట్ చేశారండి? శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ అట్ కోల్కత్తా. ఈ రేడియో ఓవర్
రేడియో ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అన్నటువంటిది ఏంటి అనంటే, దీని ద్వారా ఎప్పుడైనా సడన్ డిజాస్టర్స్ సంభవించినా, లేదు అనంటే బ్యాడ్ వెదర్ లైక్ కండిషన్స్ ఇలాంటివి ఎప్పుడైనా సంభవించినప్పుడు వీళ్ళు రేడియోస్ త్రూ కమ్యూనికేషన్‌ని ఆ టైంలో కూడా డైరెక్ట్‌గా వాళ్ళు అందించడానికి ఉంటుంది. మీకు డౌట్ రావచ్చు, జనరల్‌గా డిజాస్టర్స్ వచ్చినప్పుడు రేడియో కమ్యూనికేషనే ఉంటుంది కదా! వేరే కమ్యూనికేషన్స్ ఏవి పనిచేయవు కదా అనంటే, ఇక్కడ అలా కాకుండా డైరెక్ట్‌గా వాళ్ళని కమ్యూనికేట్ చేయడానికి ఈ ప్రోటోకాల్‌ని యూజ్ చేయవచ్చు. ఎస్పెషల్లీ ఎప్పుడు అనంటే డిజాస్టర్స్, అదే విధంగా బ్యాడ్ వెదర్ కండిషన్స్ ఉన్నప్పుడు. సో దట్ వాళ్ళ నావిగేషన్‌కి హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ బిఫోర్ హ్యాండ్ జరగబోయేటువంటి, అంటే ఆ రీజియన్‌లో బిఫోర్ హ్యాండ్ సంభవించేటువంటి డిజాస్టర్స్ వాటి గురించినటువంటి అవగాహన కల్పించడం కోసం కూడా ఈ ఆర్ఓఐపీ అన్నటువంటిది పనిచేస్తుంది అని చెప్పేసి చెప్పారు. అండ్ ఇక్కడ కోల్కతా పోర్ట్‌కి ఉన్నటువంటి ఒక పెక్యూలియర్ ఫీచర్ వచ్చేసి ఏంటంటేనండి, కోల్కతా పోర్ట్ వచ్చేసి ఓన్లీ రివరైన్ పోర్ట్ ఇన్ ఇండియా. రివరైన్ పోర్ట్ మీకు డౌట్ రావచ్చు, నార్మల్‌గా పోర్ట్స్ అంటేనే అక్కడ దగ్గరలో ఉంటాయి కదండీ. రివరైన్ పోర్ట్ అంటే ఏంటి అంటే రివర్‌కి అతి చేరువలో ఉండేటువంటి పోర్ట్. ఓన్లీ రివరైన్ పోర్ట్ ఇన్ ఇండియా ఏది అనంటే దట్ ఈస్ కోల్కతా పోర్ట్. దిస్ ఈస్ ద పెక్యులియర్ ఫీచర్ ఆఫ్ Kolkata port. Right. Next one, the last one for today. Rotav V passed away recently. He was a former president of earlier సౌత్ కొరియాకి ప్రెసిడెంట్గా సర్వ్ చేసినటువంటి వ్యక్తి. సౌత్ కొరియా క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమేమి ఉన్నాయంటే దోస్ ఆర్ సియోల్ అండ్ ద కరెన్సీ ఈజ్ ఓన్. అదేవిధంగా ఈయన రీసెంట్గా ఏజ్ ఓల్డ్ ఎయిల్మెంట్స్ వల్ల చనిపోయారు. ఇది వరకే ఈయనకి ప్రోస్టేట్ క్యాన్సర్ త్రూ ఈయన ఒక సర్జరీని కూడా చేయించుకున్నారు. దాని తర్వాత కూడా మల్టిపుల్ ఎయిల్మెంట్స్తో ఈయన బాధపడుతున్నారు. రీసెంట్గా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చికిత్స పొందుతూనే ఈయన మరణించారు. కాకపోతే ఎగ్జాక్ట్ కాజ్ ఏంటి అన్నది మాత్రం వాళ్ళు బయటకి వెలువరచలేదు. కాబట్టి ఏజ్ ఓల్డ్ ఎయిల్మెంట్స్ పరిగణనలోకి తీసుకోవచ్చు. అయితే సౌత్ కొరియాలో ఇది వరకు ఉన్నటువంటి అథారిటేరియన్ ఫార్మ్ ఆఫ్ ఆ గవర్నమెంట్ని మార్చి ఈయన రిపబ్లిక్ కొంతవరకు మార్పులు తీసుకొని రావడానికి పాటుపడినటువంటి వ్యక్తిగా కూడా ఇవన్నీ పేర్కొంటారంట. ఆ విధంగా ఈజ్ ఎ ఫెమిలియర్ పర్సనాలిటీ. అండ్ సౌత్ కొరియా విషయానికి వచ్చేసరికి రీసెంట్గా నూరి అన్నటువంటి స్పేస్ రాకెట్ సౌత్ కొరియా వాళ్ళు స్వయంగా దే హ్యావ్ బిల్ట్ దెమ్సెల్స్, దే హ్యావ్ ఓన్డ్ దిస్ స్పేస్ రాకెట్. ఈ స్పేస్ రాకెట్ని కూడా లాంచ్ చేసినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే, నూరి. దీని గురించి కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. దీస్ ఆర్ సెవరల్ డిఫరెంట్ థింగ్స్ రిలేటెడ్ టు దిస్. రైట్, క్లియర్ కదండి? వెల్, దట్స్ ఆల్ ఫర్ టుడే. విల్ బి మీటింగ్ అగైన్ టుమారో. అంటిల్ దెన్, బీ ఫిట్, బీ కన్సిస్టెంట్ అండ్ థ్యాంక్ యూ.